కోవిడ్ ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత వచ్చిన ఇంకో వైరస్ కూడా ప్రపంచాన్ని వణికించేసింది. అదే మంకీ పాక్స్. అమెరికాలో 15,000 కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి. మన ఇండియాలో కూడా కొన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే చైనాలో మరో కొత్త రకం నిమోనియా లాంటి వ్యాధి వేగంగా స్ప్రెడ్ అవుతుంది. కోవిడ్ టైంలో జనాలు ఏ విధంగా అయితే రోడ్ల మీద పడిపోయారో మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు చైనాలో కనిపిస్తుంది. కరోనా వైరస్ మన జీవితాల నుంచి దాదాపు 2 సంవత్సరాలని డిలీట్ చేసింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, భవిష్యత్తులో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్లు వస్తే. కరోనా వైరస్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అయితే మీకు తెలుసా, మన సైంటిస్టుల ప్రకారం ప్రపంచంలో ఉన్న అన్ని న్యూక్లియర్ బాంబుల కంటే ఈ వైరస్లే చాలా డేంజరస్. ఏదో ఒక రోజు మన ప్రపంచాన్ని నాశనం చేసేది ఈ ఆయుధాలు అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఈ ప్రపంచాన్ని నాశనం చేసేది ఇదిగో ఇలాంటి వైరస్లు. ఒకవేళ భవిష్యత్తులో కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్లు వస్తే మన పరిస్థితి ఏంటి? వైరస్లు మానవ మనుగడకు ఎంత ప్రమాదము? భవిష్యత్తులో వీటి ప్రమాదం మరింత పెరగబోతుందా? ఈ వైరస్ల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. కోవిడ్-19 ఏ వైరస్ వల్ల వస్తుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అందరికీ దీని ఆన్సర్ పక్కగా తెలిసి ఉండాలి. దీనికి ఆప్షన్స్: నెంబర్ 1 సార్స్ సిఓవి, నెంబర్ 2 మెర్స్ సిఓవి, నెంబర్ 3 సార్స్ సిఓవి 2, నెంబర్ 4 H1N1. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా వైరస్ అంటే ఏమిటి? కొత్తగా వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే మనందరికీ గుర్తొచ్చేది శానిటైజర్స్, స్కూల్స్ బంద్ అయిపోవడం, ఎగ్జామ్లు క్యాన్సిల్ అయిపోవడం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఈ వైరస్ల గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఒక స్టడీ ప్రకారం ప్రపంచం మొత్తంలో ఉన్న కరోనా వైరస్లను ఒక కోక్టింగ్ బాక్స్లో పట్టించవచ్చు. ఇంకా అందులో చాలా స్పేస్ మిగులుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, వైరస్లు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని మనం సాధారణ కళ్ళతో చూడలేము, మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. ఈ వైరస్లు కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువుల్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. నిజానికి జంతువులను ఇన్ఫెక్ట్ చేసే వైరస్లు సాధారణంగా మనుషులకు ఇన్ఫెక్ట్ చేయవు. కానీ అవి మెల్లమెల్లగా అడ్వాన్స్ అయి జంతువుల నుంచి మనుషులకు ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. ఈ వైరస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో మేజర్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి న్యూక్లిక్ యాసిడ్, RNA ఆర్ DNA. దాని చుట్టూ ఒక ప్రోటీన్ కోటింగ్ ఉంటుంది. ఈ వైరస్లు సాధారణంగా ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఇన్ఫెక్ట్ కావు. కానీ కొన్ని రకాల వైరస్లు మెల్లమెల్లగా అడ్వాన్స్ అయి వేరే జీవులు కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి ఆఫ్రికాలోని కోతుల్లో ఒక వైరస్ ఉండేది. ఆ వైరస్ కోతులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాటిలో ఇమ్యూనిటీ తగ్గిపోయేది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ కోతులకు వచ్చే చిన్న చిన్న రోగాలను కూడా అవి తట్టుకునేవి కావు. అయితే 1970-80 సమయంలో కొంతమంది వేటగాళ్ళు ఆ కోతులను వేటాడినప్పుడు వాటిలో ఉన్న వైరస్ అనేది మనుషులకు ఇన్ఫెక్ట్ అయింది. అండ్ ఇప్పటి వరకు ఆ వైరస్కి మనం ఎటువంటి మందులు కనిపెట్టలేకపోయాం. ఆ వైరస్ పేరే HIV, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సైంటిస్టుల ప్రకారం మనుషులకు ఇన్ఫెక్ట్ అయ్యే 10 వైరస్లలో 6 వైరస్లు జంతువుల నుంచి వచ్చినవి. ప్రజెంట్గా మనం ఉన్న ఈ జనరేషన్లో ఒక లోకల్ డిసీజ్ గ్లోబల్ డిసీజ్ కావడానికి పెద్ద సమయం పట్టదు. దానికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవే పెరుగుతున్న పాపులేషన్, క్లైమేట్ చేంజ్, హ్యూమన్ యానిమల్ ఇంటరాక్షన్ అండ్ వరల్డ్ ట్రావెల్. గత 50 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ డబుల్ అయింది. నగరాల్లో ప్రజలు చాలా ఇరుకుగా జీవిస్తూ ఉంటారు. ఒక ప్రాంతంలో పాపులేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ వ్యాధులు అంత వేగంగా స్ప్రెడ్ అవుతాయి. క్లైమేట్ చేంజ్ కారణంగా గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది. సాధారణంగా మన భూమిపై ఉన్న జీవులు ఒక సర్టెన్ టెంపరేచర్లో ఒక పర్టికులర్ వాతావరణంలో జీవిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే భూమిపైన వాతావరణంలో మార్పులు, టెంపరేచర్లో మార్పులు వస్తున్నాయో ఆ జీవులు ఆ ప్రాంతాలని వదిలి వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అవుతున్నాయి. అలాగే డీఫారెస్టేషన్, అడవుల్ని నరికిస్తున్నారు. దీనివల్ల జంతువులు ఉండేందుకు అడవులు లేక ఆ జంతువులు మనుషులు నివసించే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. పూర్వకాలంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఒక వైరస్ స్ప్రెడ్ అయితే అది చుట్టుపక్కల ప్రాంతాలకు స్ప్రెడ్ కావడానికి
పక్క దేశంలోకి స్ప్రెడ్ కావడానికి నెలలు సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ పెరిగింది కాబట్టి ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయిన వైరస్ వేరే దేశంలో స్ప్రెడ్ కావడానికి గంటలు రోజులు సరిపోతుంది. ఎందుకంటే వరల్డ్ ట్రావెల్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మనం పొద్దున ఇండియాలో ఉండి సాయంత్రం కల్లా మన చుట్టూ ఉన్న 4-5 దేశాలు తిరిగి రావచ్చు. ఉదాహరణకి కరోనా వైరస్ని తీసుకోండి. ఈ వైరస్ చైనా నుంచి వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు. మన ముందు జనరేషన్తో పోలిస్తే మన జనరేషన్లో కొత్త వ్యాధులు వైరస్లు రావడం 4 రెట్లు పెరిగింది. కోవిడ్ టైంలో ఒక వైరస్ మన జీవితాన్ని, మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఎంత ఈజీగా మార్చేయగలదో మనం తెలుసుకున్నాం. ఆ సమయంలో చాలామంది హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేక ఆ వైరస్కి బలైపోయారు. కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనం మన ముందు జనరేషన్ కంటే కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు డిటో ఇన్సూరెన్స్. ఈ డిటో ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రజెంట్గా ఉన్న ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మేజర్గా మిస్ అవుతుంది ట్రాన్స్పరెన్సీ. మనం సాధారణంగా ఇన్సూరెన్స్ని ఏజెంట్ దగ్గర తీసుకుంటాం. కానీ ఈ ఏజెంట్లు టార్గెట్ బేసిస్ మీద పనిచేస్తారు. వాళ్ళు తమ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ఏదో ఒక ఇన్సూరెన్స్ని మనకు అమ్మేస్తారు. అలాంటి ఇన్సూరెన్స్ని మనం క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే అవి చాలా ఈజీగా రిజెక్ట్ అయిపోతాయి. ఉదాహరణకి ఏవైనా పెద్ద వ్యాధులు తీసుకుంటే ఈ పెద్ద వ్యాధులకు ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఇవాళ ఇన్సూరెన్స్ తీసుకొని రేపే ఏదైనా పెద్ద వ్యాధికి గురైతే మీకు ఇన్సూరెన్స్ రాదు. దానికి మీరే డబ్బులు కట్టుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని పెద్ద వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పెడతాయి. ఒకవేళ మీకు ఈ వెయిటింగ్ పీరియడ్ గురించి తెలియకపోతే, మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న ఏజెంట్ మీకు చెప్పకపోతే నష్టం జరిగేది మనకి. ఏజెంట్ ఏముంది, అతను పాలసీ అమ్ముకొని టార్గెట్ కంప్లీట్ చేసి డబ్బులు సంపాదించేసుకుంటాడు. అదే ఈ డిట్టో అనేది మనల్ని సేల్స్ ఏజెంట్తో కాకుండా వాళ్ళ అడ్వైజర్తో కనెక్ట్ చేస్తుంది. ఈ అడ్వైజర్లు ముందు మనతో మాట్లాడి మన సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మార్కెట్లో మనకు సూట్ అయ్యే పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మనకు వాళ్ళు చెప్పిన పాలసీ నచ్చితే డిట్టో ఇన్సూరెన్స్ నుంచి దాన్ని ఈజీగా తీసుకోవచ్చు. నాకు ఈ డిట్టో ఇన్సూరెన్స్ బెస్ట్ ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళు మనల్ని స్పామ్ చేయరు, అంటే రిపీటెడ్గా కాల్ చేసి ఇబ్బంది పెట్టరు. అండ్ పాలసీ తీసుకోమని సేల్స్ మెన్ లాగా పదే ఫోర్స్ చేయరు. మనం డిట్టో ఎక్స్పర్ట్స్తో ఒక ఫ్రీ కాల్ని బుక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఇన్సూరెన్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండూ ఉంటాయి. ఈవెన్ వీళ్ళ వెబ్సైట్లో కూడా వీటి గురించి డీటెయిల్గా రాయబడింది. డిట్టో మనకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు, దాన్ని క్లెయిమ్ చేయడంలో కూడా అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది. మనం ఉంటున్న ఈ జనరేషన్లో డబ్బులు సంపాదించడం మాత్రమే సరిపోదు, ఆ సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ పైన ఇన్సూరెన్స్ లేకపోతే మీరు మీ వెల్త్ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టే. ఎందుకంటే రేపు మీకేమైనా అయితే మీ జేబు నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సేవ్ చేసిన డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డిట్టో ఫ్రీ కన్సల్టేషన్ని బుక్ చేసుకోండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వస్తే, వైరస్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయి అండ్ ఈ వైరస్లు కొన్ని కోట్ల మంది చావుకు కారణమవుతున్నాయి. ఈ విషయాలు మనకు తెలిసింది. కానీ ఇప్పటి వరకు మనుషులు ఏదైనా వైరస్ పైన గెలవగలిగారా? మనం ఇప్పటి వరకు ఏదైనా వైరస్ని పూర్తిగా నిర్మూలించగలిగామా అంటే దానికి ఆన్సర్ ఎస్, అదే స్మాల్ పాక్స్. ప్రపంచం మొత్తంలో దాదాపు 30 కోట్ల మంది ఈ స్మాల్ పాక్స్ కారణంగా చనిపోయారు. 30 కోట్ల మంది. అయితే ఈ స్మాల్ పాక్స్ని మనం 1980లోనే గెలిచేసాం. అంటే ఆ వ్యాధిని కంప్లీట్గా నయం చేసే వ్యాక్సిన్ని మనం తయారు చేసుకున్నాం. కానీ మీకు తెలుసా, ఈ స్మాల్ పాక్స్ అనేది 3000 సంవత్సరాల ముందు నుంచే మనుషుల్ని చంపుకుంటూ వస్తుంది. ఈవెన్ ఈజిప్ట్లోని పిరమిడ్లు కడుతున్న టైంలో కూడా చాలామంది ఈ వ్యాధి బారిన పడి చనిపోయారంట. మనం గెలిచిన రెండవ వైరస్ పోలియో. మీరు చిన్నప్పటి నుంచి పోలియోకి సంబంధించిన అనేక యాడ్స్ని చూసే ఉంటారు. మనకిప్పుడు ఈ పోలియో అంటే పెద్దగా సీరియస్గా అనిపించట్లేదు. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం పోలియో అనేది చాలా సీరియస్ కండిషన్. చాలామంది పిల్లలు ఈ పోలియో కారణంగా హ్యాండిక్యాప్డ్గా మారారు. ఈ పోలియోను నిర్మూలించేందుకు మన దేశంలో దాదాపు 40 సంవత్సరాల వరకు క్యాంపెయినింగ్ చేశారు. చివరికి మనం ఈ వ్యాధిని 2014లో కంప్లీట్గా నిర్మూలించగలిగాం. వైరస్లు చాలా ప్రమాదకరమైనవి. వాటిని మనం వెంటనే నిర్మూలించలేం అండ్ వాటికి వ్యాక్సిన్లు కూడా వెంటనే తయారు చేయలేం. ముందుగా మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే వాటికి విరుగుడిని తయారు చేయగలం.
అయితే ఇవే విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైరస్లను ఒక వెపన్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. అటు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, అండ్ రీసెంట్గా ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం మొదలైంది. నాకు తెలిసి త్వరలోనే చైనా తైవాన్కి మధ్య కూడా యుద్ధం జరగబోతుంది. ఇలాంటి సమయంలో ఏదైనా ఒక దేశం ఒక డెడ్లీ వైరస్ని తయారు చేసి దాన్ని శత్రు దేశంలో స్ప్రెడ్ అయ్యేలా చేయగలిగితే అది ఎలా ఉంటుంది? ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది కదూ. కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ ఈ కోవిడ్ని చైనా తయారు చేసిన వైరస్ అని చెప్తున్నారు. ప్రస్తుతం మనుషుల దగ్గర కొత్త వైరస్లు తయారు చేసే టెక్నాలజీ ఉంది. ఈ వైరస్లు గాలి ద్వారా స్ప్రెడ్ కావచ్చు, లేదా వాటర్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేలా చేయొచ్చు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. చైనాకి మన ఇండియాకి అస్సలు పడదు. మనకు ఎప్పటి నుంచో బార్డర్ గొడవలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఎకనామీ పరంగా కూడా మనం చైనాతో పోటీ పడుతున్నాం. ఇలాంటి సమయంలో బ్రహ్మపుత్ర నది చైనా నుంచి మన ఇండియాకి ఫ్లో అవుతుంది. ఒకవేళ చైనా వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఒక వైరస్ని తయారు చేసి ఈ నది ద్వారా మన ఇండియాలోకి స్ప్రెడ్ అయ్యేలా చాలా ఈజీగా చేయగలదు. ఈ బయో వెపన్లు ప్రజెంట్గా ఉన్న అన్ని మోడర్న్ ఆయుధాల కంటే చాలా డేంజరస్. ఎందుకంటే ఒక మిసైల్ ఎటు సైడ్ నుంచి వస్తుంది, ఏ దేశం నుంచి వస్తుంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇలాంటి వైరస్లు ఎవరు తయారు చేశారు, ఏ దేశం నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఈ బయోవార్ గురించి, ప్రపంచ దేశాలు ఎటువంటి వైరస్ల మీద పనిచేస్తున్నాయనే విషయాల గురించి సెపరేట్గా ఒక డీటెయిల్ వీడియో చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఆ టాపిక్ పైన వీడియో కావాలి అనిపిస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి. నేను తప్పకుండా ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను. ఇప్పటి వరకు మనం ఈ వైరస్ల ద్వారా వచ్చే సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం వీటికి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. వైరస్లను మనం జయించాలంటే అటు గవర్నమెంట్ ఇటు ప్రజలు కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ముందుగా మనం దేశంలో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. ఏషియా ఖండం మొత్తంలో మన దేశంలోని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. అంటే మన దేశంలోని నిరుపేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తమ సొంత మెడికల్ ఖర్చుల్ని కూడా పెట్టుకోలేకపోతున్నారు. దీనిపైన గవర్నమెంట్ కూడా ప్రాపర్గా పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని కౌంటర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు అప్ టు 5 లక్షల కవరేజ్ ఇన్సూరెన్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దీనికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మనుషులకు వచ్చే చాలా వరకు వైరస్లు, రోగాలు దోమల కారణంగా వస్తాయి. అయితే ఈ దోమల్ని తగ్గించేందుకు మన దగ్గర టెక్నాలజీ ఉంది. అదే జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మగదోమల్లో కొన్ని జెనెటిక్స్ని మారుస్తారు. ఈ మగదోమలు మనుషుల్ని కరవవు, కానీ ఇవి ఆడదోమలతో కలిసినప్పుడు వాటి పాపులేషన్ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తాయి. దాంతో దోమల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ని అమెరికాలో ఆల్రెడీ చేస్తున్నారు కూడా. దాంతోపాటు మనం మన పరిసర ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్లీన్ వాటర్ తాగాలి, ప్రాపర్గా శానిటైజ్ అవ్వాలి. వ్యాక్సిన్లు అవైలబుల్ ఉంటే వాటిని వెంటనే తీసుకోవడం మంచిది. అలాగే ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ వైరస్ అనేది మనుషుల్ని చంపాలి అనుకోదు. ఇది హోస్ట్ బాడీలో సర్వైవ్ కావాలి అనుకుంటుంది. ఆ ప్రాసెస్లో ఈ వైరస్లు తెలియకుండానే హోస్ట్ని చంపేస్తాయి. వైరస్లు ఒక ఏరియాలో స్ప్రెడ్ అవ్వడం, దానికి మనం ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది మన చేతిలో లేకపోవచ్చు. కానీ ఈ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే మన నుంచి ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ బాధాకరం ఏమిటంటే మనకు వైరస్ సోకేంత వరకు దాన్ని మనం సీరియస్గా తీసుకోము. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్ట్ అవుతామో భయపడిపోతాము, హంగామా చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఇవాళే ఎగ్జామ్ పెట్టుకొని ఇవాళే దానికి ప్రిపేర్ అవుతామంటే కుదరదు. ఎగ్జామ్కి ముందు నుంచే ప్రిపేర్గా ఉండాలి. అదేవిధంగా ఇలాంటి వైరస్లు, కొత్త వ్యాధులు రాకముందే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టాన్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. దానికోసం మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి టైంకి మంచి పౌష్టికాహారం తినడం, ఎక్సర్సైజ్ చేయడం, వీలైతే యోగా, మెడిటేషన్ చేయడం కూడా చాలా మంచిది. లేదా లైఫ్ అనే ఎగ్జామ్లో మనం ఫెయిల్ కాక తప్పదు. మన బాడీలో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది అనే విషయాల్ని మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వైరస్ చూడడానికి చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ ఇది మన జీవితాన్ని చాలా పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ చేయగలదు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే,
కోవిడ్-19 అనేది ఏ వైరస్ ద్వారా వస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ SARS-CoV-2. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. చివరగా మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది హాస్పిటల్ ఖర్చులు భరించలేక నిరుపేదలుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే మనలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దానికోసం మంచి ప్లాట్ఫామ్ డిట్టో. వీళ్ళు మీకు అన్ని విధాలుగా గైడ్ చేస్తూ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి వెంటనే ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండర్లాన్, జై హింద్.